భారత జట్టు జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే గెలిచేసింది. శనివారం నాడు జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 90 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే టీ20 వరల్డ్ కప్ తర్వాత వరుసగా విఫలమైన భారత్ జింబాబ్వేతో జరిగిన ఈ టీ20 సిరీస్‌కి కొద్దిగా సమాధానం చెప్పిందనే చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ గెలిచిన తీరు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది సంపూర్ణమైన విజయం. జట్టులోని ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగమయ్యారు. ముఖ్యంగా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. యువ ఆటగాళ్ళు ఖచ్చితంగా మేము రాణించాలి అన్న విషయంపై ఫోకస్డ్‌గా ఉన్నారు. ఇక ఈరోజు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. ఆ ఇద్దరు ఆడిన కొన్ని షాట్స్ అయితే అమోఘంగా ఉన్నాయి. ఆ షాట్స్ కనువిందు చేశాయి. నిజానికి మేము 6 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మొదటిసారి జింబాబ్వేతో ఫస్ట్ టీ20 మ్యాచ్ గెలిచిన తర్వాత చాలామంది జట్టు పైన చాలా రకాల విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జింబాబ్వేతో గెలవడం కూడా గొప్పైపోయింది. ఆ ప్రత్యర్థి జట్టు బలమైందా అనేది కూడా ఆలోచించకుండా భారత జట్టు మ్యాచ్‌లు చూడ్డానికి సిద్ధమయ్యారు అంటూ చాలా రకాల కామెంట్స్ అయితే నాకు వినిపించాయి. కానీ ఈరోజు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఈ ఇద్దరు కూడా కలిసి ఎస్పెషల్లీ ఈ మ్యాచ్‌లో వాళ్ళు నాకున్న బాధని, నాకున్న ఆ ఒక పగ అనే ఫీలింగ్‌ని తీర్చారు. ఎందుకంటే జట్టు గెలిస్తేనే కెప్టెన్ గెలుస్తాడు. లేదంటే కెప్టెన్ ఓడిపోయినట్టే. ఇక నేను వ్యక్తిగతంగా ఆడినా కూడా నాకంటూ నా జట్టు గెలిస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది. నేను వాళ్ళని మ్యాచ్ బరిలోకి దిగే ముందు 180 నుంచి 200 పరుగులు ఖచ్చితంగా చేయాలని, 180 పరుగులు తగ్గకూడదని చెప్పాను. ఎందుకంటే పిచ్ చాలా కఠినంగా ఉంది. ఈ పిచ్ పైన 200 పరుగులు చేయడం చాలా గొప్ప విషయం అనుకున్నా. అలాగే స్టార్టింగ్‌లో వికెట్స్ కూడా కోల్పోవడం జరిగింది. కానీ ఇషాన్ కిషన్, తిలక్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు. నిజం చెప్పాలంటే భారత జట్టు కేవలం లక్ వల్లో, లేకపోతే బలహీనంగా ఉన్న జట్టు వల్లో గెలిచింది కాదు. సొంత ఆట, మంచి క్రికెట్ ఆడి గెలిచాము అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఈరోజు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇంతకు మించి ఏం కావాలి? ఇంకేం అక్కర్లేదు. కానీ రాబోయే మ్యాచ్ కూడా చాలా కీలకం. మేము మంచిగా ఫోకస్ చేసి మాకున్న తప్పులను సరిదిద్దుకోవడానికి థర్డ్ టీ20 మ్యాచ్ అనేది చాలా ముఖ్యం. సిరీస్ గెలిచామా లేదా పక్కన పెట్టేసి, మంచి క్రికెట్ ఆడుతున్నామా లేదా అనేది మాత్రమే చూడటం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్‌కి గాయం అవ్వటం కొంచెం బాధగానే అనిపించినప్పటికీ కూడా, మేము ఇంకా ఫోకస్ బాగా పెంచి, ముందు పిచ్‌ని క్షుణ్ణంగా పరిశీలించి, మా తప్పుల్ని మేము సరిదిద్దుకుంటామంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.